వెల్కమ్ బ్యాక్ టు ద నర్సింగ్ జోన్రా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో సెక్షువల్ డిజార్డర్స్ అనే టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ టాపిక్ మనకి మెంటల్ హెల్త్ నర్సింగ్ సబ్జెక్ట్లో ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్: సెక్షువల్ డిజార్డర్స్ ఆర్ కండిషన్స్ ఇన్ విచ్ ఎ పర్సన్ సెక్షువల్ రెస్పాన్స్, డిజైర్, బిహేవియర్ ఆర్ సాటిస్ఫాక్షన్ ఇస్ డిస్టర్బ్డ్, కాజింగ్ డిస్ట్రెస్, డిస్ఫంక్షన్ ఆర్ హార్మ్ టు సెల్ఫ్ ఆర్ అదర్స్. సో సెక్షువల్ డిజార్డర్స్ అనేవి ఇవి కండిషన్స్ అనమాట. సో ఈ కండిషన్ ఉన్న పర్సన్ కి వాళ్ళ యొక్క సెక్షువల్ రెస్పాన్స్ కానీ, వాళ్ళ డిజైర్ టు పార్టిసిపేట్ ఇన్ సెక్స్ కానీ, వాళ్ళ బిహేవియర్ టువర్డ్స్ సెక్స్ కానీ, సో వాళ్ళ సెక్షువల్ సాటిస్ఫాక్షన్ కానీ డిస్టర్బ్ అవుతుందన్నమాట. సో ఈ డిస్టర్బ్డ్ ప్రాసెస్ వల్ల వాళ్ళకి డిస్ట్రెస్ కానీ, సెక్షువల్ డిస్ఫంక్షన్ కానీ, హార్మ్ టు సెల్ఫ్, వాళ్ళని వాళ్ళు హార్మ్ చేసుకోవడం, లేదంటే సెక్షువల్లీ అదర్స్ని హార్మ్ చేయడం, సో ఇలాంటి కాజెస్ వస్తాయన్నమాట. ఇది సెక్షువల్ డిజార్డర్స్ యొక్క డెఫినేషన్. నెక్స్ట్ వన్, క్లాసిఫికేషన్ ఆఫ్ సెక్షువల్ డిజార్డర్స్. మెయిన్లీ 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, సెక్షువల్ డిస్ఫంక్షన్. నెక్స్ట్ వన్, పారాఫిలిక్ డిజార్డర్స్. థర్డ్ వన్, జెండర్ డిస్ఫోరియా. సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ డిస్టర్బెన్స్ ఇన్ సెక్షువల్ డిజైర్, అరోజల్, ఆర్గాజం ఆర్ సెక్షువల్ పర్ఫార్మెన్స్ దట్ కాజెస్ డిస్ట్రెస్ ఆర్ డిఫికల్టీ ఇన్ నార్మల్ సెక్షువల్ యాక్టివిటీ. నార్మల్ సెక్షువల్ యాక్టివిటీని డిస్టర్బ్ చేస్తున్నట్లయితే, లైక్ ఇన్ దేర్ సెక్షువల్ డిజైర్ కానీ, వాళ్ళ సెక్షువల్ ఆర్గాన్స్ యొక్క అరోజల్లో డిస్టర్బెన్సెస్ ఉండడం కానీ, సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెక్షువల్ యాక్టివిటీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేకపోవడం కానీ, సెక్షువల్ పర్ఫార్మెన్స్లో డిస్టర్బెన్సెస్ రావడం కానీ, ఇవన్నీ లేదా ఎనీ వన్ ఆఫ్ దెమ్ ఉంటే దాన్ని సెక్షువల్ డిస్ఫంక్షన్ అని పిలుస్తాము. సెక్షువల్ డిస్ఫంక్షన్లో అదర్ సబ్ టైప్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ వన్, హైపర్ యాక్టివ్ సెక్షువల్ డిజైర్. వెరీ లో ఆర్ అబ్సెంట్ ఇంట్రెస్ట్ ఇన్ సెక్షువల్ యాక్టివిటీ. సో చాలా తక్కువ లేదంటే అసలు సెక్షువల్ యాక్టివిటీలో ఇంట్రెస్ట్ లేకపోవడం. ఎగ్జాంపుల్, ఏ పర్సన్ హ్యాస్ నో సెక్షువల్ థాట్స్ అండ్ అవాయిడ్స్ ఇంటిమసీ. సో సెక్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఇష్టపడరు, అసలు సెక్షువల్ థాట్స్ లేకుండా ఉంటారు అనమాట. దీన్నే హైపర్ యాక్టివ్ సెక్షువల్ డిజైర్ డిజార్డర్ అంటాం. నెక్స్ట్, సెక్షువల్ ఎవర్షన్ డిజార్డర్. స్ట్రాంగ్ ఫియర్, డిస్గస్ట్ ఆర్ అవాయిడెన్స్ ఆఫ్ సెక్షువల్ కాంటాక్ట్. అసలు చాలా ఫియర్ అయిపోతూ ఉంటారు, సెక్షువల్ కాంటాక్ట్ అన్న డిస్గస్ట్గా ఫీల్ అవుతారు, మ్యాక్సిమం 100% అవాయిడ్ చేస్తారు. ఇది సెక్షువల్ ఎవర్షన్ డిజార్డర్. ఎగ్జాంపుల్, ఏ ఉమెన్ ఫీల్స్ పానిక్ అండ్ అవాయిడ్స్ ఎనీ సెక్షువల్ టచింగ్. థర్డ్ వన్, ఫీమేల్ సెక్షువల్ ఎరోజల్ డిజార్డర్. Inability to achieve or maintain vaginal lubrication for intercourse. So for normal sexual activity, so both female and male genital parts should be lubricated. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫీమేల్లో vaginal lubrication అనేది సరిగ్గా ఉండదు. ఈవెన్ విత్ స్టిమ్యులేషన్ షీ రిమైన్స్ డ్రై అండ్ అన్కంఫర్టబుల్. నెక్స్ట్ వన్, మేల్ ఎరెక్టైల్ డిజార్డర్. Persistent difficulty in getting or maintaining an erection. Erection in the sense, so stiffening of the male genital part అనమాట. సో మేల్ జెనిటల్ పార్ట్ అనేది, సో ఇక్కడ పర్సిస్టెంట్గా ఎరెక్షన్ అనేది మెయింటైన్ చేయలేకపోతారు. ఏ మ్యాన్ లూజెస్ ఎరెక్షన్ బిఫోర్ ఆర్ డ్యూరింగ్ ఇంటర్కోర్స్. సో డ్యూరింగ్ ద సెక్షువల్ యాక్టివిటీని కానీ, బిఫోర్ డూయింగ్ ద సెక్షువల్ యాక్టివిటీ కానీ ఎరెక్షన్ని మెయింటైన్ చేయలేకపోతారు అనమాట. నెక్స్ట్ వన్, ఫీమేల్ ఆర్గాస్మిక్ డిజార్డర్. సిగ్నిఫికెంట్ డిలే ఆర్ absence of orgasm during sexual activity. So at the end of the any sexual activity, the male and female should get satisfaction అన్నట్టు. సో ఇక్కడ ఫీమేల్ ఆర్గాస్మిక్ డిజార్డర్లో ఏమవుతుందంటే ఆర్గాజం ఇన్ ద సెన్స్ దేర్ సాటిస్ఫాక్షన్ డిలే అవుతుంది, లేదంటే అసలు అబ్సెన్స్ ఆఫ్ ఆర్గాజం ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్, షీ ఫీల్స్ అరౌస్డ్ బట్ నెవర్ రీచెస్ ఆర్గాజం. సిక్స్త్ వన్, మేల్ ఆర్గాస్మిక్ డిజార్డర్. డిలేడ్ ఎజాక్యులేషన్. మార్క్ డిలే ఆర్ ఇనబిలిటీ టు ఎజాక్యులేట్ డిస్పైట్ స్టిమ్యులేషన్. సో ఈవెన్ విత్ సెక్షువల్ స్టిమ్యులేషన్ ఎజాక్యులేట్ అవడానికి డిలే లేదా అసలు ఎజాక్యులేట్ చేయలేకపోవడమే ఇది మేల్ ఆర్గాస్మిక్ డిజార్డర్. ఎగ్జాంపుల్, ఏ మెన్ టేక్స్ అ వెరీ లాంగ్ టైమ్ అండ్ ఆఫెన్ కెనాట్ ఎజాక్యులేట్. సెవెంత్ వన్, ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్. ఎజాక్యులేషన్ హ్యాపెన్స్ టూ క్విక్లీ, usually within 1 minute of penetration. Example, a man ejaculates immediately after starting intercourse. So sexual activity అనేది without satisfaction to the both parties ఎజాక్యులేషన్ అయిపోతుంది విత్ ఇన్ 1 minute ఆఫ్ పెనట్రేషన్. దీన్ని మనం ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అని పిలుస్తాము. నెక్స్ట్ వన్, వెజైనిస్మస్. ఇన్వాలంటరీ టైటనింగ్ ఆఫ్ ద వెజైనల్ మజిల్స్ ప్రివెంటింగ్ పెనట్రేషన్. Example, even attempting penetration causes painful muscle spasm. Vaginal muscles usually stiffen గానే ఉంటాయి, బట్ వైల్ డూయింగ్ సెక్షువల్ యాక్టివిటీ ఇన్వాలంటరీ టైట్నెస్ ఉంటే కనుక, సో ఈ టైట్నెస్ ఆఫ్ ద వెజైనల్ మజిల్స్ ద్వారా సో పెనట్రేషన్ ప్రివెంట్ అవుతూ ఉంటే దాన్ని మనం వెజైనిస్మస్ అంటాం. నైన్త్ వన్, డిస్పారియూనియా. నథింగ్ బట్ పర్సిస్టెంట్ పెయిన్ డ్యూరింగ్ ఇంటర్కోర్స్ ఇన్ ఐదర్ పార్ట్నర్. సో ఇద్దరిలో ఐదర్ ఫీమేల్ ఆర్ మేల్లో డ్యూరింగ్ ఇంటర్కోర్స్ ఆర్ డ్యూరింగ్ సెక్షువల్ యాక్టివిటీ పర్సిస్టెంట్గా కంటిన్యూస్గా పెయిన్ ఫీల్ అవుతున్నట్టే దాన్ని మనం డిస్పారియూనియా అని పిలుస్తాం. ఎగ్జాంపుల్, విమెన్ ఫీల్స్ షార్ప్ వెజైనల్ పెయిన్ ఎవ్రీ టైమ్ షీ ట్రైస్ ఇంటర్కోర్స్. ఇది ఫస్ట్ క్లాసిఫికేషన్ యొక్క సబ్ టైప్స్. టోటల్ 9 సబ్ టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వన్, సెకండ్, పారాఫిలిక్ డిజార్డర్స్లో అగైన్ సబ్ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, ఎగ్జిబిషనిజం. సెక్షువల్ అరోజల్ ఫ్రమ్ ఎక్స్పోజింగ్ వన్స్ జెనిటల్ టు అన్ అన్సస్పెక్టింగ్ పర్సన్
ఫర్ ఎగ్జాంపుల్ ఏ మ్యాన్ షోస్ హిస్ జెనిటల్స్ టు స్ట్రేంజర్స్ ఇన్ పబ్లిక్ ఫర్ ఎక్సైట్మెంట్. ఒకరి జెనిటల్ ఆర్గన్స్ని ఎగ్జైట్మెంట్ పొందుకోవడం కోసం లేదంటే సెక్షువల్ అరోజల్ కోసం ఒక స్ట్రేంజర్కి వాళ్ళ జెనిటల్స్ చూపిస్తూ ఉంటారు, ఎక్స్పోజ్ చేస్తారు. దాన్ని ఎగ్జిబిషనిజం అంటారు. నెక్స్ట్ వోయూరిజం, సెక్షువల్ అరోజల్ ఫ్రమ్ సీక్రెట్లీ వాచింగ్ అదర్స్ హూ ఆర్ నేకెడ్ ఆర్ ఎంగేజింగ్ ఇన్ సెక్షువల్ యాక్టివిటీ. ఒక పర్సన్ హైడ్స్ అండ్ వాచెస్ కపుల్స్ వితౌట్ దర్ కన్సెంట్. ఒక పర్సన్ ఒక కపుల్ సెక్షువల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసినప్పుడు సీక్రెట్గా వాచ్ చేయడమే వోయూరిజం. ఫ్రోటేయూరిజం, sexual arousal from touching or rubbing against a non-consenting person. A man intentionally rubs against a woman in crowded buses without any consent. ఐదర్ మేల్ కానీ ఫీమేల్ కానీ ఆపోజిట్ జెండర్ యొక్క జెంటల్ పార్ట్స్ని టచ్ చేసిన, రబ్ అగెనిస్ట్ చేసిన, దీన్ని మనం ఫ్రోటేయూరిజం అంటాం. ఫోర్త్ వన్ ఫెటిసిజం, sexual focus on non-living objects or specific body parts. Example, a person needs a specific objects like shoes to become sexually aroused. ఫెటిసిజం ఉన్న వాళ్ళకి నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ ద్వారా వాళ్ళ జెనిటల్ ఆర్గన్స్ని అరోజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఫిఫ్త్ వన్ సెక్షువల్ మాసోకిజం, సెక్షువల్ అరోజల్ ఫ్రమ్ బీయింగ్ హ్యూమిలేటెడ్, బీటన్ ఆర్ మేడ్ టు సఫర్. ఏ పర్సన్ ఎంజాయ్స్ బీయింగ్ టైడ్ అప్ ఆర్ హర్ట్ టు ఫీల్ ప్లెషర్. సో ఇక్కడ హ్యూమిలేట్ చేయబడుతూ ఉంటేనే సెక్షువల్ ఎరోజల్ని ఫీల్ అవుతారు. నెక్స్ట్ వన్ సెక్షువల్ సాడిజం, సెక్షువల్ ఎరోజల్ ఫ్రమ్ కాజింగ్ ఫిజికల్ ఆర్ సైకలాజికల్ సఫరింగ్ టు అనదర్ పర్సన్. సో మాసోకిజంలో హ్యూమిలేషన్ని రిసీవ్ చేసుకోవడానికి ఇష్టపడతారు, సెక్షువల్ సాడిజంలో హ్యూమిలేట్ చేయడానికి ఇష్టపడతారు. ఏ పర్సన్ గెట్స్ ఎగ్జైటెడ్ బై ఇన్ఫ్లిక్టింగ్ పెయిన్ ఆన్ దర్ పార్ట్నర్. సెవెంత్ వన్ పీడోఫిలిక్ డిజార్డర్, సెక్షువల్ అట్రాక్షన్ టువర్డ్స్ ప్రీప్యూబిసెంట్ చిల్డ్రన్, ఇల్లీగల్ అండ్ హార్మ్ఫుల్. బిలో 13 ఉన్న చిల్డ్రన్లో సెక్షువల్ అడ్జస్ట్ని చూడాలని చూస్తారు. ఎయిత్ వన్ ట్రాన్స్వెస్టిక్ డిజార్డర్, వెస్ట్ అంటే క్లాత్స్ అనమాట. సెక్షువల్ ఎరోజల్ ఫ్రమ్ క్రాస్ డ్రెస్సింగ్ ఇన్ క్లాత్స్ ఆఫ్ ద ఆపోజిట్ జెండర్. మెన్ అయితే కనుక విమెన్ యొక్క క్లాతింగ్లో సెక్షువల్ ఎరోజల్ పొందుకోవడానికి ట్రై చేస్తారు. విమెన్ అయితే కనుక మేల్ యొక్క క్లాతింగ్స్లో సెక్షువల్ అరోజల్ పొందుకోవడానికి చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మ్యాన్ వేర్స్ ఉమెన్స్ క్లాతింగ్ టు ఫీల్ సెక్షువల్లీ ఎగ్జైటెడ్. సో ఇది పారాఫిలిక్ డిజార్డర్స్. థర్డ్ వన్ జెండర్ డిస్మార్ఫిక్ డిజార్డర్, ఏ కండిషన్ వేర్ ఏ పర్సన్ ఎక్స్పీరియన్సెస్ strong distress due to a mismatch between their assigned biological sex and their internal gender identity. A person assigned male at birth consistently identifies as female, feels uncomfortable in their male body and experiences emotional distress because of this mismatch. In short చెప్పాలంటే they are not satisfied with their biologically assigned sexual organs or sexual characteristics అన్నమాట. ఇది క్లాసిఫికేషన్. దీంతో 1, 2, 3 క్లాసిఫికేషన్స్ కంప్లీట్ అయ్యాయి. సెక్షువల్ డిస్ఫంక్షన్, పారాఫిలిక్ డిజార్డర్స్, థర్డ్ వన్ జెండర్ డిస్మోర్ఫిక్ డిజార్డర్. సో అసలు కాజెస్ ఏంటి అంటే బయోలాజికల్ కాజెస్ ఇంక్లూడ్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల, లైక్ లో టెస్టోస్టెరాన్, థైరాయిడ్ ఇష్యూస్ వల్ల, క్రోనిక్ ఇల్నెసెస్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ కూడా లీడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవేవి ఎగ్జాక్ట్ కాజెస్ కాదు, ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. డ్రగ్ ఆర్ ఆల్కహాల్ అబ్యూస్ వల్ల, సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ యూజింగ్ SSRI, సెలెక్టివ్ సెరోటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్, యాంటీ హైపర్టెన్సివ్ యొక్క యూజ్ చేయడం వల్ల. సైకలాజికల్ కాజెస్ ఇంక్లూడ్ యాంగ్జైటీ వల్ల, డిప్రెషన్ వల్ల, సెక్షువల్ ట్రామా ఆర్ అబ్యూస్ వల్ల, గిల్టీ ఫీలింగ్స్ వల్ల, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వల్ల, రిలేషన్షిప్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల. సోషల్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ కల్చరల్ టాబూస్, ల్యాక్ ఆఫ్ ప్రైవసీ, స్ట్రెస్, మ్యారిటల్ ఇష్యూస్ వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవి ఇటియాలజికల్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ వన్ క్లినికల్ ఫీచర్స్, లో డిజైర్ ఆర్ అవాయిడెన్స్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీ, difficulty in arousal, inability to achieve orgasm, pain during intercourse, distressing sexual fantasies involving unconventional objects or people, functional impairment in married life. సో ఇవన్నీ మీరు టైప్స్ ఆర్ క్లాసిఫికేషన్ కరెక్ట్గా చదువుకుంటే క్లినికల్ ఫీచర్స్ మీరు మీ అందరూ మీరే రాసుకోగలుగుతారు. నెక్స్ట్ వన్ డయాగ్నోస్డ్ యూజింగ్ DSM-5 criteria which requires a marked and persistent mismatch between అసైన్డ్ సెక్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ జెండర్ ఫర్ అట్లీస్ట్ 6 months. ఈ కండిషన్స్ని డయాగ్నోస్ చేయడానికి అట్లీస్ట్ ఒక పర్సన్ ఒక 6 months వరకు కూడా వాళ్ళ అసైన్డ్ సెక్స్కి, ఎక్స్పీరియన్స్డ్ జెండర్కి మిస్ మ్యాచ్ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షువల్ హిస్టరీ కానీ, మెడికల్ ఎగ్జామినేషన్, హార్మోనల్ టెస్ట్, సైకలాజికల్ అసెస్మెంట్, రూల్ అవుట్ సబ్స్టెన్స్ ఇండ్యూస్డ్ డిస్ఫంక్షన్. సో ఇవన్నీ అప్పుడు ఈ 6 months తర్వాత ఈ సెక్షువల్ హిస్టరీ ద్వారా, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా, హార్మోనల్ టెస్ట్ యూజ్ చేసుకొని, సైకలాజికల్ అసెస్మెంట్ ద్వారా, సో వీటన్నిటిని యూజ్ చేసుకుని డయాగ్నోస్ చేస్తారు. నెక్స్ట్ వన్ మేనేజ్మెంట్. మెడికల్ మేనేజ్మెంట్ ఇంక్లూడ్ హార్మోనల్ థెరపీస్. ఒకవేళ లో ఆర్ ఇంక్రీజ్డ్ టెస్టోస్టెరాన్ ఉన్నా, లో ఆర్ ఇంక్రీజ్డ్ ఈస్ట్రోజన్ ఉన్నా, సో సప్లిమెంటేషన్ ఉంటుంది. స్లైడ్నాఫిల్, టెడలాఫిల్ ఫర్ ఎరెక్టైల్ డిజార్డర్స్ ఇస్తారు. లూబ్రికెంట్స్ ఫర్ ఎరోజల్ డిజార్డర్స్, SSRIs లైక్ పారాఫిలియస్ కానీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి ఇస్తారు. ట్రీట్ అండర్లైయింగ్ మెడికల్ ఇల్నెస్. సో ఈ మెడికల్ మేనేజ్మెంట్ అంతా కూడా త్రూ ఫిజిషియనే జరుగుతుంది.
నెక్స్ట్ వన్ సైకలాజికల్ థెరపీస్. ఫస్ట్ వన్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ మోడిఫైస్ మాలడాప్టివ్ సెక్షువల్ థాట్స్, రెడ్యూసెస్ యాంగ్జైటీ. సో మాలడాప్టివ్ సెక్షువల్ థాట్స్ ఏమైనా ఉంటే వాటిని మోడిఫై చేయడానికి ట్రై చేస్తారు, యాంగ్జైటీని కూడా డిక్రీజ్ చేస్తారు. సెక్స్ థెరపీ బై మాస్టర్స్ అండ్ జాన్సన్ ఫోకసెస్ ఆన్ కపుల్ కమ్యూనికేషన్, సెన్సేట్ ఫోకస్ ఎక్సర్సైజెస్. సో ఇక్కడ ఏంటంటే కౌన్సిలింగ్ అన్నట్టు. బిహేవియర్ థెరపీ ఎవర్షన్ థెరపీ ఫర్ పారాఫిలియస్. సో పారాఫిలియస్ని మార్చడానికి బిహేవియర్ థెరపీని కూడా ఇస్తారు. సైకో అనలైటిక్ థెరపీ ఎక్స్ప్లోర్స్ చైల్డ్హుడ్ కాన్ఫ్లిక్ట్స్ కాజింగ్ సెక్షువల్ సిమ్టమ్స్. కపుల్ ఆర్ మ్యారిటల్ థెరపీ ఇంప్రూవ్స్ ఇంటిమసీ అండ్ రిలేషన్షిప్ ఇష్యూస్. సో ఇవన్నీ సైకియాట్రిక్ థెరపీస్. ఇక్కడ సైకియాట్రిస్ట్ ద్వారా ఈ థెరపీస్ అన్నీ జరుగుతాయి. నెక్స్ట్ వన్ నర్సింగ్ మేనేజ్మెంట్. అసెస్మెంట్ వచ్చేసి సెక్షువల్ హిస్టరీని తీసుకోవాలి. ఫిజికల్ కండిషన్స్ లైక్ డయాబెటీస్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ ఏమైనా ఉన్నాయని చూడాలి, లేదంటే ఏదైనా పర్టికులర్ మెడికేషన్స్ యూస్ చేస్తున్నారేమో చూడాలి. ఐడెంటిఫై సైకలాజికల్ ఫ్యాక్టర్స్. ఇంటర్వెన్షన్స్ వచ్చేసరికి ప్రొవైడ్ ప్రైవసీ, నాన్ జడ్జ్మెంటల్ కమ్యూనికేషన్, ఎంకరేజ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ కన్సర్న్స్, ఎడ్యుకేట్ అబౌట్ సెక్షువల్ రెస్పాన్స్ సైకిల్, టీచ్ రిలాక్సేషన్, సెన్సేట్ ఫోకస్ టెక్నిక్స్, అడ్మినిస్టర్ మెడికేషన్ as prescribed, support partner involvement when appropriate. నర్సింగ్ డయాగ్నోసిస్కి వచ్చేసరికి డిస్టర్బ్డ్ పర్సనల్ ఐడెంటిటీ రిలేటెడ్ టు ఇన్కాంగ్రియన్స్ బిట్వీన్ అసైన్ సెక్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ జెండర్ యాజ్ ఎవిడెన్స్డ్ బై కమ్యూనికేషన్ రాసుకోవచ్చు. యాంగ్జైటీ రిలేటెడ్ టు ఫియర్ ఆఫ్ రిజెక్షన్, సోషల్ స్టిగ్మా ఆర్ జెండర్ ట్రాన్సిషన్ కన్సర్న్స్ యాజ్ ఎవిడెన్స్డ్ బై అగైన్ త్రూ కమ్యూనికేషన్. లో సెల్ఫ్ ఎస్టీమ్ రిలేటెడ్ టు బాడీ డిస్సాటిస్ఫాక్షన్ అండ్ నెగిటివ్ సెల్ఫ్ పర్సెప్షన్. సో ఇవన్నీ కూడా త్రూ కమ్యూనికేషనే మనకు తెలుస్తాయి కాబట్టి యాజ్ ఎవిడెన్స్ బై ఇక్కడ కూడా కమ్యూనికేషన్ పెట్టుకోవచ్చు. ఇన్ఎఫెక్టివ్ కోపింగ్ రిలేటెడ్ టు ఎమోషనల్ డిస్ట్రెస్ ఫ్రమ్ జెండర్ మిస్ మ్యాచ్ అండ్ సోషల్ ప్రెషర్. సోషల్ ఐసోలేషన్ రిలేటెడ్ టు ఫియర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆర్ ల్యాక్ ఆఫ్ యాక్సెప్టెన్స్. సిక్స్త్ వన్ రిస్క్ ఫర్ సెల్ఫ్ హార్మ్ ఆర్ సూసైడ్ రిలేటెడ్ టు సివియర్ డిస్ట్రెస్, బులింగ్ ఆర్ రిజెక్షన్ ఫ్రమ్ ఫ్యామిలీ ఆర్ సొసైటీ. సో ఇది నర్సింగ్ డయాగ్నోసిస్. సో టోటల్ కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను రిగార్డింగ్ సెక్షువల్ డిస్ఫంక్షన్ కానీ, పారాఫిలియాస్ కానీ, అండ్ లాస్ట్ వన్ జెండర్ డిస్మార్ఫిక్ సిండ్రోమ్ కానీ. సో దిస్ ఇస్ అబౌట్ ద టాపిక్ కాల్డ్ సెక్షువల్ డిజార్డర్స్. ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మీకు ఇంకేదైనా టాపిక్స్ డిఫికల్ట్గా ఉంటే కనుక వాటిని కూడా కమెంట్ డౌన్ చేయండి. సో నోట్స్ ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ అబౌట్ ద వీడియో. అండ్ అలాగే మన ఛానల్లో మెంటల్ హెల్త్ నర్సింగ్ రిలేటెడ్గా ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది, దాన్ని కూడా వాచ్ చేయండి. అందులో డిఫరెంట్ కండిషన్స్ కూడా ఉన్నాయి. నాట్ ఓన్లీ మెంటల్ హెల్త్ నర్సింగ్, అదర్ సబ్జెక్ట్ రిలేటెడ్ కాంటెంట్ కూడా ఉంది, దాన్ని కూడా వాచ్ చేయండి. థ్యాంక్ యూ.